హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో నీళ్ళల్లో ఉడికించకుండా మంచి స్వీట్గా ఉండాలి అంటే ఒకసారి అయితే ఇలా ఉడికించి చూడండి, చాలా బాగుంటాయి. వీటిల్లో మనకి రెండు రకాల స్వీట్ పొటాటో ఉంటుంది కదండి. ఒకటి ఇలా లైట్ పింక్, మరొకటి వైట్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి. ఇలా లైట్ పింక్ కలర్కి కొంచెం స్వీట్ తగ్గుతుందండి. అలాంటప్పుడు మనం నీళ్ళలో ఉడికించుకుంటే మరీ స్వీట్ తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి ఉడికిన తర్వాత కూడా స్వీట్గా ఉండాలి అంటే ఇలా ఒకసారి అయితే ఉడికించుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నవిగా కాదు, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఒక 3 ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే మనకి ఇవి ఉడికించుకోవడానికి బాగుంటాయి. ఇలా చూడండి, ఇలా ఉండాలి మనకి. వీటిని పక్కన పెట్టేసి మిగతాయి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. మనం ఇలా లావుగా ఉన్నాయి తీసుకున్నట్టయితే ఇలా కట్ చేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి కూడండి. వీటిని ఇలా కట్ చేసుకునే ముందుగా మనం ఒక గంట పాటు నానబెట్టి కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలానే అన్నీ కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు దానిపైన ఒక జల్లీల గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలోకి మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో అన్నీ వేసుకొని దానిపైన ఒక మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనకి ఇవి నిదానంగా ఉడకాలి, అప్పుడే మనకి బాగుంటాయి. ఇవి ఉడికిన తర్వాత ఇలా మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మూతను తీసి ఒక్కసారి చూద్దాము. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలండి ఉడికాయో లేదో. ఒకసారి ఇలా మూతను తీసిన తర్వాత ఏదైనా చాకును కానీ లేదా ఇలాంటి స్పూన్ తోటి కానీ ఇలా గుచ్చి చూసామంటే మనకి ఉడికాయో లేదో అర్థమవుతుందండి. మనం గుచ్చగానే స్పూన్ అలాగే వచ్చేసిందంటే బాగా ఉడికినట్టు, లేదు స్టిక్కీగా అతుక్కుంది అనుకుంటే అప్పుడు ఉడకనట్టండి. మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఇవి కాస్త చల్లారనివ్వాలి. మనము ఉడికించిన తర్వాత ఆ కింద నీళ్ళు ఉన్నాయి కదండి, అవి చూడండి ఎలా వచ్చాయో. మనం అదే నీళ్ళలో ఉడికించుకున్నట్టయితే నీళ్ళు కలర్ చేంజ్ అవుతాయి. మనకి పొటాటో అనేది స్వీట్గా లేకుండా కొంచెం సప్పబడుతుంది. అలా లేకుండా ఇలా ఉడికించుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఒకటి తీసుకొని ఇలా పైన పొట్టు ఒలిచి చూద్దామండి. మనకి పైన పొట్టు ఈజీగా వచ్చిందంటే తొందరగా ఉడికినట్టు. లేదు కొంచెం గట్టిగా ఉంది అనుకున్నప్పుడు ఆ నీళ్ళ పైన అలాగే ఉంచేసి మూతను పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేసామంటే మనకు ఆవిరి నీళ్ళకి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, ఒక చాకును తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని పైన పొట్టును తీసుకుందాము. ఇవి కాస్త కాలుతూ ఉన్నాయండి, అందుకని ఇలా కట్ చేసుకొని మెల్లగా పొట్టు తీసుకోవాలి. మనకి ఇవి స్వీట్ తగ్గకుండా ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయండి టేస్టు. మనకి కాస్త చప్పగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా ఆవిరి పైన ఉడికించుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి, సింపుల్గా ఉడికించుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.